హాయ్, నేనే మిని. నేనేమో ఒక పెద్ద సింగర్ని. నా ఫ్రెండ్స్ని కల్పిస్తాను. నా ఫ్రెండ్స్ని నేను చూపిస్తాను. చూస్తారా చూస్తారా చూస్తారా? ఓకే, చూడండి. తినే ఒక బైక్ ఫేవర్. దీనికేమో బైక్స్ నడపడం అంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళ మదరేమో ఒకసారి బైక్ కొనిస్తే స్పీడ్ దాంట్లో ఇలా స్పీడ్కి వెళ్తే అబ్బాయి ఏమో ఇలా పడాడు. ఇలా 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 బొంగారంలా తిరిగి ఇలా కింద పడిపోయాడు. ఇలా వచ్చి వాళ్ళ మమ్మీకి ఇలా చెప్పాడు. నీ బైక్ ఏది కెన్? నీ బైక్ ఏది కెన్? అమ్మ, అదేంటంటే నువ్వు బైక్ అక్కడ వదిలేసావు కదా, నాకు తెలీదు అనుకున్నావా? నేను వదిలేదమ్మా, అది స్పీడ్ డ్రైవింగ్లో వెళ్ళిపోయానమ్మా. అది పడితే నాకు దెబ్బలు తగిలాయమ్మా. $100 lakhs పెట్టి కొనిస్తే 3 lakhs పెట్టి కొనిస్తే ఆ బైక్ని కూడా పాడు చేశారు. ఇంకా కార్ని కొంటే ఇంకా ఎలా ఉంటుంది? చూసారు కదా, నా ఫస్ట్ ఫ్రెండ్ కెన్. సెకండ్ ఫ్రెండ్ ఎవరో చెప్పనా? వర్షిని ఎప్పుడు తనకి జెలస్ నేను సింగింగ్ ఇంకా డాన్సింగ్ చేస్తానని. లెట్స్ see her, but okay, let's see. తినే వర్షిని ఎప్పుడు గుడి వేసుకుని వస్తాను స్కూల్కి. ఏమీ లేకుండా స్కూల్కి గుడి వేసుకుని వస్తుంది. అలా స్కూల్కి ఎంటర్ అవుతుంది. తను ఎప్పుడు స్కూల్కి వచ్చినా ఇలా వస్తుంది. ఈ డోర్ అనుకోండి, ఈ డోర్ నుంచి ఇలా వచ్చి ఇలా కూర్చుని బెంచ్లో కూర్చుని పోయిన తర్వాత తన్నేమో మాస్టర్ అడుగుతారు, ఎప్పుడు ఇంత లేటుగా వస్తావెందుకు వర్షిని? ఎప్పుడు ఎంత లేటుగా వస్తావెందుకు వర్షిని? సారీ సార్, నాకు టైం ఉండదు. దేనికి టైం ఉండదు? నీకు ఏమన్నా అంట్లు తోముతావా, ఏమన్నా తోముతావా, దీపం పెడతావా? లేదు సార్, నేను బుక్స్ చదువుకుంటాను ఇప్పుడే, అందుకే. అయినా నువ్వు ఇప్పుడు బుక్స్ చదువుతావేంటి? రేపటి నుంచి నువ్వు ఎర్లీగా లేచి ఎర్లీగా స్కూల్కి రావాలి, ఓకేనా? ఓకే సార్ అని తను చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు తన గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు నా ఫ్రెండ్ చరణ్య. తను ఎప్పుడు గుడ్గా ఉంటుంది. ఆ చరణ్య లాస్ట్ టాపర్ కూడా. అది ఎవరో కాదండో, మా ప్రిన్సెస్ ఫెయిరీ అంతా తనే. చూడండి, తినే చరణ్య. తినప్పుడు స్కూల్కి స్పీడ్గా వచ్చేస్తుంది. వచ్చి కాసేపు కూర్చుని రివర్స్ చేసుకుంటుంది. ఆ రివర్స్ చేసుకున్న తర్వాత ప్రేయర్ కానీ డౌన్కి వెళ్తుంది. డౌన్కి అయితే వచ్చేస్తుంది. డౌన్కి వచ్చేసి ఫస్ట్ అయితే నిలబడుతుంది. ఫస్ట్ నిలబడి తను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటుంది. తను ఫస్ట్ నించుని ఇంకా ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తే అవి విన్నట్టు అది. తను ప్రిన్సిపల్ మేడం కూడా ఫేవరెటే కాదండి, ఫేవరెట్ అంటే మరీ ఫేవరెట్ అంటే తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను స్టడీస్లో బాగుంటుంది. తను ఎప్పుడు తర్వాత స్పీడ్గా పైకి వెళ్ళిపోయి మళ్ళీ మ్యాథ్స్ టీచర్ వస్తారు. ఆ టీచర్ మ్యాథ్స్ హోంవర్క్ చేసావా అంటే చేశాను టీచర్, నేనన్నా చేయను మరీ చెప్తారు అని అడుగుతాను.
అప్పుడు హోంవర్క్ కరెక్ట్ చేస్తారు. తర్వాత ఏమో అన్నీ కరెక్ట్ ఉన్నాయని తనకైతే స్టార్ ఇస్తారు. హ్యాండ్ పైన స్టార్ ఇచ్చి నెక్స్ట్ తను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పీరియడ్ బ్రేక్. ఇంగ్లీష్ పీరియడ్లో కూడా అలాగే అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ పీరియడ్లో అందరికి తను షేర్ చేస్తుంది. తను నాకు కూడా షేర్ చేస్తాడు. చూడండి, కొంచెం ఇస్తావా, కొంచెం ఇస్తావా, నాకు కొంచెం ఇస్తావా చరణ్య? ఇస్తానులే. సరే తీసుకో, థ్యాంక్ యూ. అయ్యో పడిపోయావా? ఎత్తుతాను. ఓకే బాయ్, నేను వెళ్తున్నాను. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. చూశారు కదా, మన ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఉంటారు. మరి ఇంకా మీకు బార్బీ ఎపిసోడ్స్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్, ఇంకా కామెంట్స్లో పెట్టండి. బార్బీ వీడియోస్ అని పెట్టండి, ఇంకా చేస్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మేము బార్బీ వీడియోస్ అనేది చేస్తాం. ఓకేనా? బాయ్. అందరు ఫ్రెండ్స్ గురించి చూస్తారు కదా. అవునండి, ఇంకో ఫ్రెండ్ మిగిలిపోయిందా? ఈ ఫ్రెండ్ గురించి చెప్పానో లేదో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ ఫ్రెండ్ గురించి చెప్పలేదు కదా, సో ఇప్పుడు చెప్తాను. ఈ ఫ్రెండ్ ఏమో ఎప్పుడూ నిద్రపోతూనే ఉండదు. ఈ ఫ్రెండ్ అనేది చెప్పబోతున్నా. ఈ ఫ్రెండ్ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? చూడడం అంటే నేను వెళ్ళను, నేను కెమెరా అక్కడ పెడతాను. ఓకేనా? ఒకసారి కెమెరా పెట్టి మాట్లాడడానికి వీడియో సీక్రెట్ కెమెరా పెట్టేస్తాం. ఇక్కడైతే ఎవరు ఉన్నారు తెలీదు. వాళ్ళ తాతయ్య అనుకుంటా, నేను అన్నట్లేదు. నన్ను వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్. ఓకే, నేను తనకి బెడ్రూమ్లో పెట్టాను. తను వచ్చింది. నేను నిద్రపోదాం, తినేసాం కదా. Few moments later. లెగుస్తావా? మమ్మీ లెగుస్తాను, కాసేపు పడుకుంటాను మమ్మీ. అదేం కుదరదు, ఇప్పుడే లేవు మమ్మీ. కాసేపు మమ్మీ
లేస్తావా లేవా? బెడ్ పై నుంచి పడేనా? వద్దు మమ్మీ. మరే లేగో 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 కిస్ ఇవ్వనా? నాకు కిస్ లేదు, నేను లేగను మమ్మీ. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? అదేమీ లేదు మమ్మీ, అదేమీ లేదు మమ్మీ. అయితే లేస్తావా లేగవా? లేగను మమ్మీ. కాసేపు 5 minutes పడుకున్నా. నువ్వు ఎంతసేపు పడుకున్నానంటే వింటాను, కానీ స్కూల్కి లేట్గా వెళ్తే నీకు మేడమే తిడతాను. నాకే నీ ఇష్టం మరి. సరే 9:30కి లేస్తాను. 9:30గా 7:30లే. ఓకే మమ్మీ, సరే వెళ్తున్నాను. అలారం పెడతాం. అలారం నేనే లేస్తానులే. Few moments later, in 10 o'clock, in 8 morning. మర్చిపోయాను, స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మో మర్చిపోయాను. బ్రష్ చేసుకుంటాను. అమ్మ నా బ్రష్ ఏది? అయ్యో నా బ్రష్ ఇప్పటికే కనిపించదా? ఇది ఏదో ఉంది. ఏంటిది? ఏదో అనుకుంటలేకపోదాం. సరే మమ్మీ పిలుద్దాం. మమ్మీ మమ్మీ ఏంటి రాకనా? లేచిపోయావా? ఇప్పుడు లేస్తారు ఎవరైనా? లేస్తారా? ఇప్పుడు లేచిపోయారు ఎవరైనా? లేస్తారా? లేస్తావా లేదా? ఇంకో బ్రష్ తీసుకో. సరే మమ్మీ. ఇదేంటి కొత్తగా ఉంది మమ్మీ? నా మొహం కొత్తగా ఉంది. బ్రష్ ఎప్పుడు ఆ బ్రష్ కొనుక్కుంటాం కదా. కదా మర్చిపోయా. అమ్మయ్య, బ్రష్ క్లీన్ చేసేసుకుంటాం. ఇంకా మొత్తం అయిపోయింది. అవ్వా బాగుంది. అక్కడ ఇస్తామండి, సింక్ ఉంది కదా, సింక్లో వేసారు కదా మమ్మీ. సరే